నీవు కొంచెం గట్టించదు, తినే వచ్చాను కదా మేమంటే తిని రాలేదు చెప్తాం. నీవు ఆత్మ సంబంధివైతే ఇవన్నీ నీలో కనబడతాయి. ఇప్పుడు చేతు ఎత్తి చెప్తామా, నేను ఆత్మ సంబంధినైతే ఇవన్నీ నాలో కనబడతాయి. ఈ వర్తమానం ద్వారా ప్రభు మన బలిపీఠలు మరొకసారి సరి చేయుదురుగాక, కట్టుదురుగాక, నిలబెట్టుదురుగాక. ఆమేన్. ఓకే, రైట్. అసలు మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులను ఎలా తెలిసింది? చాలా శక్తిగా వర్తమానం నేను ప్రార్థన చేస్తున్న ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. నేను అసలు ఆత్మ సంబంధిన, నేను శరీర సంబంధిన అని ఎలా తెలిసింది ఒక వ్యక్తికి? నేను ఆత్మ సంబంధమైన వ్యక్తినా, నేను శరీర సంబంధమైన వ్యక్తినా ఒక వ్యక్తికి ఎలా తెలిసింది? ఇక వినాలి. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా జీవిస్తాడు, శరీర సంబంధం అయితే ఎలా జీవిస్తాడు? ఆత్మ సంబంధులు ఎలా జీవిస్తారు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. నేను ఆత్మ సంబంధుల గురించే మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆత్మ సంబంధి ఒక ఆత్మ సంబంధి ఎలా జీవిస్తాడు? ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నా నీవు ఆత్మ సంబంధమేనా? నీవు ఆత్మ సంబంధమైతే ఇవన్నీ నీలో కనపడతాయి. ఇవన్నీ టోటల్ మొత్తం నీలో కనపడతాయి. అసలు ఏంటివి? నెంబర్ వన్ నీవు ఆత్మ సంబంధమైతే నీలో కనబడేది మొట్టమొదటి పాయింట్, దేవునిపై ఆధారపడతావు. చేతులెత్తి స్తోత్రం చెప్తావు. ఇంకా హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధం అయితే గనక దేవునిపై ఆధారపడతావు. ఎగ్జాంపుల్ ఎవరో తెలుసండి? మనం ఇంకండి మనుషుల మీద ఆధారపడం. ఇక వినండి వర్తమానం, మనుషుల మీద ఈ ఆత్మ సంబంధి దేవుని మీదే ఆధారపడతాడు. నెంబర్ 1, ఈ వ్యక్తి దేవుని మీదే అనుకుంటాడు, దేవుని మీద డిపెండ్ అవుతాడు, దేవుని మీద నిమగ్న పెడతాడు, దేవుణ్ణే ఆశ్రయిస్తాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తి అబ్రహాము. అబ్రహాముకి పిల్లలు లేరు. ఈ అబ్రహాముకి పిల్లలు లేరు. శబ్దంగా వినండి చెప్తున్నాను. ఇంకా అటు ఇటు తిరగటం ఏవో రాసుకోవడం చేయమో వినండి, నిమగ్నం అవ్వండి. ఈ అబ్రహాముకి పిల్లలు లేరు. శారా గర్భమేమో మృతుల్యమైపోతుంది. ఇక పిల్లలు ఆ బిడ్డ ఇక పిల్లలు పుట్టడానికి ఇక లేదు, ఇక ఛాన్స్, ఇక మృతుల్యమైపోతుంది. అబ్రహామేమో ముసలోడైపోతున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నీ గర్భాన్ని నేను తెరుస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. తెరుస్తాను చెప్తున్నాడే కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి. ఓ పక్కన శారాకి మాత్రం అనుమానం, చేస్తాడంటాడా, అయిద్దంటావా, జరిగిద్దంటావా? శారాకు అనుమానం. అప్పుడు సందేహించక లోపడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 18వ వాక్యం మొదటి నుండి చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం. 4వ అధ్యాయము 18వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. ఆ పైన వాక్యం చదువు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి
తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు అమ్మ అసలు నిరీక్షణకి ఆధారమే లేదంట. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అసలు పిల్లలు పుడతారు, నిరీక్షణకి అసలు ఆధారమే లేదు. ఈ అబ్రాహాము కండి అసలు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు కానీ నిరీక్షించాడు, నమ్మాడు. మరియు అతడు విశ్వాసమునందు విశ్వాసమందు బలహీనుడు కాక ప్రమాణమే 100 ఏండ్లు వయసులు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాస మూలమున దేవుని వాగ్దానము సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసేది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా 100% కన్ఫర్మ్ గా నమ్మి విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటాను అబ్రహాం అండి నెంబర్ 1 ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మ సంబంధి. నేను ఆత్మ సంబంధినని ఎలా తెలిసిందో తెలుసా? అతడు దేవునిపై ఆధారపడతాడు. అబ్రహాముకి నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నిరీక్షించాడు. అంతేకాదు మనం చదివే చూడండి, అసలు అబ్రహాము మృతుల్యమై శారా గర్భ కూడా మృతుల్యమై అసలు అవిశ్వాసుడు సందేహించలేదంట. అసలు రూఢిగా నమ్మేశారు. ప్రభు వాగ్దానము చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా వాగ్దానం చేసినట్టు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నా దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు. ఇదేనండి అబ్రహాముకి రూఢిగా నమ్మేశాడే. ఎలా రూఢిగా నమ్మాడంటేనండి, నాకు పిల్లలు పుడతారు, దేవుడు వాగ్దానం చేశాడు. నీ మొత్తం మృతతుల్యమైపోయి సందేహించక రూఢిగా నమ్మాడు అంతే. అందుకే ఇస్సాకు బయటకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని జనాంగమా, ఈ యొక్క ఆగస్టు నెల చివరి పునరుత్థానంలో దేవునితో మాట్లాడేది ఏంటి తెలుసా? నీవు దేవునిపై ఆధారపడాలి. అందరూ అంటున్నారు ఇక నీకు పిల్లలు పుట్టర్లే, ఇక నీకు ఇంతేలే. అందరు అంటున్నా కానీ అందరి మాటలు చూడట్లే. అబ్రహాము అందరు నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, గుడ్రాలు అంటున్నారు, ఇక నీకు పిల్లలు పుట్టర్లు అంటున్నారు. అబ్రహాము వాళ్ళ వైపు చూడక, ఎవరి వైపు చూడక దేవుడి మీద ఆధారపడ్డాడు. నేను అంటున్నాను, మనం దేవుడి మీద ఆధారపడాలి. మనం దేవుడి మీద ఆధారపడాలి. చాలా మనం అంటే మనుషుల మీద డిపెండ్ అయిపోతాం, మనుషుల మీద నమ్ముకుంటాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం. తలెత్తి విని వర్తమానం, మనం దేవుడి మీద ఆధారపడాలి. ఈ అబ్రహాము ఛాన్స్ లేదండి. అసలు ఛాన్స్ ఎలా నమ్మంటావన్నా, ఏం చేయమంటావన్నా? దేవుడి మీద ఆధారపడాలి అంతే. దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, ఈ జనాంగాన్ని, ఈ దేశాన్ని మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు వెళ్ళు అన్నాడు అంతే. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏలి అని చెప్పాడు, నేను గబగో చెప్పుకుంటూ వెళ్తే మీరు క్యాచ్ చేసుకోండినా, ఎటో దిక్కు చూసి రాసుకుంటే కుదరదు, ఏ విసుక్కుంటే కుదరదు. ఏలి అన్నాడు, నువ్వు సారెపతి విధుల దగ్గరికి వెళ్ళి అన్నాడు. కేరీతో ఒకరు ఎవరుంటారు? నువ్వు వెళ్ళు, అక్కడ ఆధారపడ్డాడు. ఉదయం మధ్యాహ్నం రొట్టె వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తుంది. దేవుడి మీద ఆధారపడినాడు, అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు పోషించాడండి, ఇప్పుడు పోషించడా? పోషిస్తాడు. అప్పుడు పోషించే దేవుడు ఇప్పుడు పోషించడా? అందుకే ఆ దేవుడు పాట రాశాడు, అప్పుడు పోషించాడు, ఇప్పుడు పోషిస్తాడు, చిన్ననాటి నుండి చూశాడు, ఇక ముందు చూసుకుంటాడు. చిన్ననాటి నుండి దేవుడు పోషించి ఇప్పుడు పోషించడా? పోషిస్తాడు. అబ్రహాం అండి గుడ్డిగా నమ్మేశాడు. నేను పాస్ అవుతాను, నేను నిలబడతాను, నా కుటుంబం ఎలా ఉండదు, నేను అనేకులకి అప్పు ఇస్తాను, నేను తల దించుకోను, తల ఎత్తుదల చేస్తాను, అందరి ముందు ఎక్కడ తల దించుకున్నానో నా దేవుడు అక్కడే నా తలని పైకెత్తుతాడు.
హల్లెలూయా. నమ్మాడంతే. విశ్వాసమునకు ఆధారము లేనప్పుడే, నిరీక్షణకు ఆధారం లేదు, నమ్మేశాడంతే. నమ్ముట నీవులతో నమ్మువానికి సమస్య సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఆడతామంటాడు. కట్ చేస్తారు, కట్ చేసి ఆపు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షాక్ అట్టుంటే దేవుని షాక్ అట్టుండితో. హల్లెలూయా. అబ్రాహాముకి విశ్వాసం, ఎంత విశ్వాసం, దేవుడు చేస్తాడంతే. అంతే, దేవుడు చేస్తాడు. మనకుందండి దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడి మీద ఏమవ్వాలండి? ఆధారపడాలి. దేవుడు నన్ను ప్రసాదం పడు, మాకు అసలు ఈ ప్రసాదం పడు, మాకు ఈ ప్రసాదం పాల్లోనండి, ఈ రామరపాల్లోనండి ఎవ్వరు మాకు తెలియదండి. వాక్యమేనండి. ఈ రామరపాలెం మాకు మా చుట్టాలు లేరు, మా అన్నలు లేరు, మా అత్తలు లేరు, నా ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. రామరపాలు రాడు అసలు. రామరపడే మాకు, మేము ఇక్కడికి ప్రార్థనకు వచ్చాము ఒక చర్చి దగ్గరికి, అంతే. ఈ ప్రసాదం పాలు పాస్టర్ చిన్నప్పుడు 9-10 అప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళం, అంతే. రోజమణి గారు నా ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ సాక్షి చెప్తే, శనివారం మీకు నేను అర్జెంటు మీరు రాగారు, కోవిడ్ మేము అప్పుడు గిరిపోను ఉండేవాళ్ళం, కోవిడ్ టైం అది. రామరపాలు రమ్మని వచ్చేసాం మేము. ఎవరు మాకు తెలియదు. అలా ఒక ఆమెను ఆధారం చేసుకొని, కమలక్కని ఇక్కడ ఆధారం చేసుకొని కరెన్సీ నగర్లో, అప్పుడు ఇక్కడికి రాలే, మేము కరెన్సీ నగర్లో పెట్టాం. ఇద్దరు సండేస్కి ఇద్దరే అలా ఇద్దరు కానీ చాలా ఇడిదిరిగి మళ్ళీ ఈ సందులో పెట్టాం. చెప్తా శనివారం దేవుడి మీద ఆధారపడ్డాం, అంతే. చాలా మంది అక్కడి నుంచి రావాలా, అక్కడి నుంచి గిరిపురం రోజు రావాలంటే ఎంత లాంగ్ అయ్యేది మీకు ఏంటంటే అనేవాళ్ళు. దేవుడి మీద ఆధారపడాలి, అంతే. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆత్మీయుడికి, ఒక ఆత్మ సంబంధుడికి మొదటి లక్షణం ఏంటి తెలుసా? అతను ప్రభు మీదే అనుకుంటాడు, ప్రభు మీదే ఆధారపడతాడు, ప్రభు కోసం బ్రతుకుతాడు. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చెప్తాను, వినండి శ్రద్ధగా. సుమలత, పేరు సుమలత, పాస్టమ్మ గారి పేరు సుమలత, పాస్టర్ గారి పేరు సునీల్. సుమలత విన్నారు ఎక్కడన్నా? సుమలత. పాస్టర్ గారి పేరు సునీల్. సుమలత వాళ్ళ నాన్నగారు 6 నెలల క్రితం చనిపోయారు. పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తారు. అమ్మా, నేను సేవ చేశాను తెలుసా? ఏజెన్సీ ప్రాంతం. నువ్వు నాతో కూడా సేవ చేయగలవు, చేస్తాను. ఇద్దరు అక్కడ సేవ చేసుకుంటూ వస్తాను. సంవత్సరం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. బాబు పుట్టాడు. అడవి ప్రాంతం ఎలా అంటే, అక్కడ వాగులు, గుట్టలు, కొండలు అన్నీ ఉంటాయి. అన్ని రోజు చెకప్కి వెళ్ళేటప్పుడు గుంటలు ఇటు ఒకటి వెళ్ళటం వల్ల ఆ కడుపులో ఉన్న బేబీ, ఇలా ఉన్న బేబీ ఇటు తిరిగిపోయాడు. డాక్టర్ చెప్పారు, బాబు ఇప్పుడు చచ్చిపోయాడు. తీసేశారు, ఇంకో ఒక మళ్ళా సంవత్సరంన్నరకి పాప పుట్టింది. అదే వాగులో నుంచి అలా తీసుకొస్తున్నారు, చాలా స్లోగా తీసుకొస్తున్నారు. డాక్టర్ అన్నమాట తెలుసా? నువ్వన్నా బతకొచ్చు, నీ లోపల ఉన్న ఎవరన్నా బాబు బతకొచ్చు అన్నారు. అదేంటండి, లోపల ఆల్రెడీ మొత్తం నీరు చేరిపోయింది, బిడ్డంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పేసారు. ఛాన్స్ వేస్ట్. బయటికి తీసారు, ఆ పిల్లంతా పచ్చగా అయిపోయింది,
సేవకు వచ్చిన తర్వాత అడవుల్లో కొండ జాతి మధ్య ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. భార్య భర్తలు, అబ్బాయిని కోల్పోయి కొన్ని సంవత్సరం అయితే అమ్మాయిని కోల్పోయింది. 6 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? విశ్వాసం అక్కడ జీడిపప్పు పండిస్తారు. అప్రచలు జీడిపప్పు పండిస్తారు. పంట వచ్చిందా 50,000 60,000 ఇస్తారు దశమ భాగంగా. ఆ రోజు మీటింగ్స్, పాస్టర్ గారు అన్నారు మీటింగ్స్ జనరేట్ లేదు, ప్రార్థించదు. ఒక విశ్వాసం, అయ్యా నేను ఇస్తా 2,25,000 నేను ఇస్తానంటే ఆ నెంబర్ని ఇచ్చేసిన డబ్బులు పాస్టర్ గారు ఇద్దరు యూత్ పిల్లలు వేసుకొని లారీ మాట్లాడుకొని ట్రాక్టర్ మాట్లాడుకొని ఇన్వర్టర్ తీసుకొని వెళ్ళారు. ఇన్వర్టర్ తీసుకోవడానికి వెళ్ళారు. అంతా బాగానే జరుగుతుంది. మధ్యలో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వాగులు పాస్టర్ గారు చూసుకోలేదు. అక్కడ వాగులు చూసుకోలేదు పాస్టర్ గారు. ఆ వాగులు చూసుకోలేకపోయి ఈ యొక్క ట్రాక్టర్ ఏమైపోయింది, గుంటలో పడింది. ట్రాక్టర్ గుంటలో పడింది. ఈ గుంటలో పడంగానే ఏం జరిగిందంటే ఈ పక్కన ఉన్న వ్యక్తులు ఏం చేసి పాస్టర్ గుంట వాళ్ళు గబల అటు దూకేశారు. గబల పాస్టర్ గారు డ్రైవర్ దగ్గర దూకలేడు. ఇటు ఒక ముందున్నటువంటి ఆ లారీ ఆ యొక్క టైర్లు ఇలా గుంటలో పడిపోయింది. అప్పుడు ఇదేం జరిగింది, ఇన్వర్టర్ అది ఏమైపోయింది, పైకి లేసింది కదా. అలా పైకి లేవటం వల్ల ట్రాక్టర్ ఇలా మొత్తం దిగిపోయింది కిందకి. పాస్టర్ గారు చచ్చిపోయాడు అక్కడ. సుమలత పాస్టర్ గారు తెలియదు ఈ విషయం. అయ్యగారు వస్తారు, మీటింగ్లు జరుగుతాయి, అయ్యగారు వస్తారు, మీటింగ్ అనుకుని ఇన్వర్టర్కి వెళ్ళారు. ఇంకా రాలా. కుర్రోళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారు. అమ్మగారండి ఏంటి అయ్యగారు ఇంకా రాలా అంటే, అమ్మగారండి అయ్యగారు ఇంక మనం చూడలేమండి. ఏమైంది? అయ్యగారు చచ్చిపోయారండి. ఒక పాస్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళారు. మనుషులు కూడా తీయలేదు. 2 గంటల యొక్క దాన్ని కొక్కులని పెంచి తొవ్వి ఆ చుట్టూ తీశారు పాస్టర్ గారు. ఆ డెడ్ బాడీ ముందు పెట్టుకొని వాళ్ళ మొత్తం బట్టలు సర్దేశారు. ఆ పిల్లలు ఇక నువ్వు సేవ చేయొద్దు, ఇంకెళ్ళిపోతాం పద. ఆ సేవ ముందు చెప్పిన మాట సుమలత గారు ఏమని చెప్పింది తెలుసా? నేను చచ్చిపోయినా కానీ నన్ను కూడా ఇక్కడే బాధ పెట్టండి, నేను మాత్రం ఈ పరిచర్య. బతుకున్నప్పుడు అందరూ బాగున్నప్పుడు చెప్పలేమా? బిడ్డ పోయింది, ఇద్దరిని పోగొట్టుకుంది, భర్తను కూడా పోగొట్టుకుంది, సేవ ఆపల. చిన్న సమస్య వస్తే మందిరం మానేటి. ఎందుకు మీకు ఈ యొక్క సందర్భం చెప్పానంటే, భర్త పోయినా పిల్లలు పోయినా దేవుడి మీద ఆధారపడింది. సేవాపల పరిచర్యాపల ఇప్పుడు బహు బలంగా వాడబడుతుంది ఆ సిస్టర్. ఆ ప్రజలక అక్కడున్నటువంటి జనం ఎలా ఉంటారో తెలుసా? అక్కడున్నటువంటి జనం అర్ధరాత్రి పూట నువ్వు కనపడ్డావు అనుకో, ఆ నా జాతి ఆ చేతబడి శక్తులు ఆ ప్రజలు ఏం చేస్తారో తెలియదు, అక్కడ మొత్తం చేతబడేనంటారు. నీకు చిన్నగా హోల్ వేసి ఎక్కడన్నా మొత్తం నీ రక్తం మొత్తం పీల్చుకొని తాగేస్తారు. ఇప్పుడు కూడా నా రాత్రి చెప్తుంది, ఇప్పుడు కూడా అంట నీవు ఇప్పుడు కూడా అంట. వాళ్ళ ఆయన గారి సంవత్సరం వస్తే ఆదరణ కూడా చెయ్యక పాస్టర్ గారు ఫోన్, మా దగ్గర డబ్బులు లేవు కదమ్మా, మరి మేము చేస్తామమ్మా, గ్రాండ్గా చేద్దామంటే ఏం చేయం పాస్టర్ గారండి, సంవత్సరం చేయొద్దండి, నా దగ్గర దాచుకున్న డబ్బులు ఉన్నాయి, ఒక 60,000 50,000 ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళాను. అడవుల్లో బాగా బట్టలు వేసుకొని వాళ్ళు ఉంటారండి, అసలు వాళ్ళు బట్టలు దిగంబరులుగా తిరుగుతారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చినట్టు యాక్షన్ చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చి యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్తారండి. అట్లా భర్తను పోగొట్టుకొని 2 బిడ్డలు పోగొట్టుకొని చేస్తున్న ఆడ ఇప్పుడు కావాలి చేస్తా. దేవుడి మీద ఆధారపడటం అంటే ఏంటి? మరి నాకు ఇంకా ఎవ్వరు లేరు ప్రభు, నువ్వే నాకు ఆధారం. ఆత్మ సంబంధం అంటే ఆ వ్యక్తి, ఆత్మీయుడు అంటే ఆ వ్యక్తి. మందిరానికి వచ్చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వినేస్తున్నావు, ఏదో పెడతావు, ఏదో చేసి వెళ్ళిపోతావు, ఎవరికి నష్టం? వాక్యంలో పోయిన ఆధ్వర్యంగా మా దైవజనుడి వర్తమానం అందించాడు. నేను పూర్తిగా యేసు ప్రభు మీద ఆధారపడాలి. ఏలియా చెప్పాడు, నువ్వు వచ్చిన అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. ఎలీషా ఎవరో తెలుసా? ఆస్తిపరుడు.
12 అరకలు దున్నే వ్యక్తి ఆస్తిపడి ఎలీషా ఏం చేసి పాస్టర్ గారు పిలిచాడని, దేవుడు పిలిచాడని శాస్త్రిని సమస్యను విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి వచ్చి ఏం చేస్తున్నాడు అనుకున్నా తెలుసా? అంత రాజుగా ఉన్న ఎలీషా, అన్ని ఎకరాలు ఉన్న ఎలీషా ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు తినేటప్పుడు చేతుల మీద నీళ్లు పోసాడు. ఇక దేవుడి మీద ఆధారపడ్డాడు. అన్నాక పిల్లలు గొడ్రాలు అన్నారు, దేవుడి మీద ఆధారపడుతుంది. మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? నీవు నిజంగా ఒక ఆత్మీయుడు అయితే, నీవు నిజంగా ఒక ఆత్మ సంబంధం అయితే కనుక దేవుడి మీదే ఆధారపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, నీవు ఆత్మ సంబంధం అయితే నీలో ఉండే లక్షణం, నీవు దేవుని చేత నడిపించబడతావు. నీవు దేవుని చేత మాత్రమే నడిపించబడతావు. నెంబర్ 1, దేవుని మీద ఆధారపడతావు. నెంబర్ 2, దేవుని చేత నడిపించబడతావు. ఏంటండి దేవుని చేత నడిపించబడతాం అంటేనండి? కొంతమంది మనుషుల చేతకు నడిపించబడతారు. మనమండి ఈ రోజులోనండి మనుషుల చేత నడిపించబడటమే ఎక్కువైపోతుందండి. మనుషుల చేత నడిపించబడటమే ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో మళ్ళీ ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తారు. రిమోట్ ఉంది కదా, ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తుంటే అయిపోతుంది మన పరిస్థితి. ఇటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఇటు కదలమంటే అటుకి వెళ్తారు, మీ అమ్మ అటు వెళ్ళమంటే అటు, మీ నాన్న ఆగమంటే ఆగు. కంట్రోల్. అమ్మ వెళ్ళమంటే నాన్న వద్దంటే ఈరోజు ఏం వెళ్తావులే ప్రార్థనకి, ఈరోజు వద్దులే, పదేగా ఎవరు రాలే 11ంటికి వెళ్ళొచ్చులే, పని ఉందిలే ఇంకా మాకు. దేవుని చేత నడిపించబడాలి మనం. ఆదివారం ఒక్కరోజు ఏంటంటే 10ంటికి వచ్చేసి ఎన్ని పెట్టేసి చేసేసి వెళ్ళిపోవాలి. అదొక్క రోజు కాదు, ప్రతిరోజు కాలేజీలో ఉన్న, స్కూల్లో ఉన్న, ఉద్యోగులు ఉన్న దేవుని చేత నడిపించబడాలి. అందుకే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8:14 రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. చాలమ్మా, దేవుని చేత నడిపించబడే వాళ్ళందరినీ దేవుని కుమారులు. మరి దేవుని చేత నడిపించబడే ఎవరు కుమారులు? దయ్యం కుమారులు, దయ్యం కుమార్తెలు. టీవీ ఆన్ చేసినప్పుడు ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఫోన్ పెట్టుకున్నప్పుడు ఎవరి చేత నడిపించబడుతున్నావు? దేవుని చేత నడిపించబడేవాడైతే ఏం చేత తెలుసా? ఆత్మ సంబంధమే ఉపయోగిస్తాడు. అందులో ఇన్స్టాగ్రాము, అందులో ఫేస్బుక్లు, ట్విట్టర్లు అయ్యేముండవు. ఒక వ్యక్తి నేను ఆత్మ సంబంధిని అని అనుకుంటూ ఆ వ్యక్తిలో కలిగే లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తి దేవుడి మీద ఆధారపడతాడు. నెంబర్ 2, అతను దేవుని చేత అంటే మనుషుల చేత నడిపించబడడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మేఘము చేత నడిపించబట్టే పరిశుద్ధాత్మని చేత నడిపించబడ్డారు. ఆగమన్నారా? ఆగారు. వెళ్ళమన్నారా? అక్కడ 4 రోజులు ఉండమన్నారా? నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు? కొంతమంది ఫ్రెండ్స్ చేత నడిపించబడతారు. ఫ్రెండ్స్ అటు వెళ్ళమన్నాడా? అదే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కంప్యూటర్కి వెళ్ళమన్నాడా? వెళ్ళిపో. ఫ్రెండ్స్ ఆడుకోమన్నాడా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలా? అటు వెళ్ళిపోవటం. ఫ్రెండ్స్ చేత, ఈ వ్యక్తి చేత, ఆ వ్యక్తి చేత నడిపించబడకూడదు. మనము ఎవరి చేత నడిపించబడాలో తెలుసా? దేవుని చేత మనం నడిపించబడతాము గాక. హల్లెలూయా. దేవుని చేత మాత్రం మనం నడిపించబడాలి. చూడొక సంఖ్యాకాండం 9వ అధ్యాయము. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 22 చదవండి. 9:22. ఆ మేఘము 2 దినముల్లో గాని, ఒక నెల గాని, ఏడాది అంటే సంవత్సరం గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు
ప్రయాణము చేయక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రయాణం చేయక అక్కడే నిలిచిరంటే అర్థం ఏంటి? ఆగిపోయారు, అక్కడే నిలిచిపోయారు, ఆగిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలకండి వాళ్ళు దేని చేత నడిపించబడుతారంటే మేఘం అనగా గుర్తు, మేఘం అనగా ఆత్మ సంబంధి. కొత్త అర్థం ఏంటి అంటే పరిశుద్ధాత్ముని యొక్క మేఘం. మనమండి పరిశుద్ధాత్మ యొక్క మేఘము క్రిందే నడవాలి. మేము పరిశుద్ధాత్మ అంతే ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ప్రభు వధువులని మీరు దినమంతా మేఘము చేత నడిపించబడాలి. ఫ్రెండ్స్ అటు రమ్మన్నా ఇటు రమ్మన్నా ఫోన్ కానీ ప్రభు ఎటు నడిపించబడాలి. నేను దేవుని చేతే నడిపించబడాలి. నేను దేవుని ఆత్మ క్రిందే నడిపించబడాలి. దేవుని ఆత్మ చేతని నడిపించబడి ఒక ఆలోచనలోకి రావాలి. మనం స్కూల్లో మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? ఇంట్లో మనం దేవుని ఆత్మ చేత నడిపించబడగలుగుతున్నామండి? దేవుని ఆత్మ చేత నడిపించే సూచన ఎలా ఉంది తెలిస్తే, దేవుడు ఆగమన్నాడా ఆగుతా, దేవుడు వద్దన్నాడా అంటే అయిపోతారు. వెళ్ళమంటే వెళ్తారు, అయిపోమంటే అయిపోతారు. ఇజ్రాయేలు ప్రజలట అలా జీవించారట. మేఘం కదిలితే కదిలారు, మేఘం ఆగిపోతే ఆగిపోయారు. మరి మీరు అడగొచ్చు, మేఘం అంటే అసలు కదలకపోతే అది 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ కదలకపోతే అక్కడే ఉంటారు. దీన్ని అంటారు దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. నీవు నిజంగా ఆత్మ సంబంధం, నువ్వు అనుకోమాక నేను ఆత్మ సంబంధనని. శరీర సంబంధి ఎలా ఉంటాడు? శరీర సంబంధం అంటే దేవుని మీదే ఆధారపడడం. నెంబర్ 2, శరీర సంబంధి దేవుని ఆత్మ చేత నడిపించబడడం. ఆత్మ సంబంధి దేవుని మీద ఆధారపడతాడు. నెంబర్ 2, దేవుని చేత, మనుషుల చేత కాదు, ఫ్రెండ్స్ చేత కాదు. నువ్వు మనుషుల చేత ఫ్రెండ్స్ చేత నడిపించబడుతున్నావంటే నువ్వు దేవుని చేత నడిపించబడట్లా, మనుషుల చేత, దెయ్యం చేత నడిపించబడుతున్నావు. నెంబర్ 3, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంలో కలిగే లక్షణం నెంబర్ 3, దేవుని యందు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి అండి దేవుని ఆనందిస్తాడండి. ఆ వ్యక్తి దేవుని యందే ఆనందిస్తాడు అంతే. ఇక్కడ అక్కడ ఆ వ్యక్తి ఆనందించడండి, దేవుని యందు ఆనందిస్తాడు. ఇతనికి సంతోషం ఎక్కడంటే ఎప్పుడు ఆదివారం వెళ్ళేది తప్ప, ఎప్పుడు ఆదివారం అయితే బాగుండు. నేను అడుగుతున్నానండి, ఎంతమందికి ఇష్టం అండి ఆదివారం అంటేనండి? అందుకే తెగొచ్చేస్తున్నారు 10ంటికే 9ంటికే. కొంతమంది ఆఫీసర్ రుచిలో వస్తున్నారు. ఈ సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి రూల్స్ మారుతున్నాయి. చర్చి రూల్స్ మారుస్తాను నిజం. సెప్టెంబర్ రూల్స్ మందికి నేనే చేస్తున్న పరిచయం అంతా వచ్చి చేసుకున్నాం, అంత చేసుకుని వెళ్ళాం. నేను పరిచయం ఆకలి వేయాలండి, చెత్తంతా తీసేయాలి, ఊడ్చాలి. ఇదంతా ఆదివారం వస్తావు హాయ్ అని చెప్పుకుంటూ వెళ్తాం, వచ్చే ఆదివారం వస్తావు బాయ్ అని చెప్పుకుని పోతాయి. విశ్వాసం ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళెవరు వెళ్ళరు. ఆదివారం కనపడింది ఆ మహాతల్లి, ఆ మహానాడు ఆయనలాగా విక్టరీ అంటున్నా, విక్టరీ అని ఆయన ఆదివారం వస్తాలే. అందుకే సెప్టెంబర్ 1 ఆదివారం రూల్స్ 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. 10 గంటలకు రాని వాళ్ళు బయట. పర్లేదులేండి మీరు అంటానంటారు. చూడండి, నేను చూపిస్తాను. నేనే ఇక్కడ బలిపెట్టి వేసుకుంటాను, అలా కూర్చోబెడతాను. ఎండైనా కూర్చోబెడతాను. చూడండి 10:00 నేను మీకోసం వస్తాను, పిల్లలు పెడతాను, నా ఫోన్ ఇచ్చి పిల్లలు పెడతాను, టైం చూడమని చెప్తాను. 10:00 ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళే చర్చ అలౌ చేస్తారు. అంతే. బయోమెట్రిక్ ఇది. డ్యూటీలకు వెళ్ళట్లేదా? ఉద్యోగులకు వెళ్ళట్లేదా? కాలేజీకి వెళ్ళిపో. కాలేజీ ఎన్ని గంటలకు అయ్యా? లైవ్లో కాలేజ్ మీకు అయ్యా 8:15కి. 9ంటికి వెళ్తావా? మీకు ఎన్ని గంటల వివేకానంద అయ్యా? 7 గంట. 8ంటికి వెళ్తే ఊరుకునిద్దా? జేడి మేడ ఊరుకునిద్దా? నేను 9ంటికి వెళ్తాం, 9:30కి వెళ్తే నిద్ర మత్తులో లేచి
మాస్టర్ మైండ్స్ ఊరుకుంటాడయ్యా? మాస్టర్ మైండ్స్ అయినా వీళ్ళు ఊరుకోరు. కానీ ఏసీ మందిరం మాత్రం ఎవరు అడిగేవాళ్ళు లేడుగా. ఇది రూల్ అయిపోయింది. కాబట్టి రేపు సెప్టెంబర్ 1 నుంచి రూల్ అంతే. 10 గంటలకు ఇక్కడ ఆరాధన స్టార్ట్ అయితే అంతే. అమ్మో ఎట్టయితే వేరే చర్చ్ ఉంది, ఎల్లు మరి వేరే చర్చ్ అది పట్టుకుంటున్నాను మిమ్మల్ని ఏమన్నా, పో మరి వేరే చర్చ్ అయితే ఉపదేశం అక్కడి నుంచి పో మరి. అట్టయితే దేవుడికి స్తోత్రం కలుగునుగా. తల్లి గారు కూడా అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు అన్నాడంట, ఎట్టయితే ఎవరు వస్తారు లేపు. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు రాకపోతే పో, మనుషులు కాస్త నాకు సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. ఇదే మరి కఠినమైన బోధ అంతే. సూది బెజ్జంలో కన్నా ఒంటని వెళ్ళిద్దంట, మనిషి మాత్రం వెళ్ళలేడంట. అదేంటి ఉంటే వెళ్ళిద్దా? ఆలోచించు ఒకసారి. ఉంటే వెళ్ళిద్ది. సూది బెజ్జంలోకి ఒంటని వెళ్ళిద్దంటే మనిషి తోలే. పరలోక రాజు అట్ట పూడ్చాడు యేసయ్య. అందుకే యేసులో ఆత్మ సంబంధం 3 లక్షణం. అతడు దేవుళ్ళు ఆనము. ఆదివారమా 10 పోతుంది, 9 8:30 స్థానానికి వెళ్ళిపోవాలి. 10గా ప్రార్థన, 9:30కి వెళ్తాంలే. 8:30కి కాలేజ్ అంటే 7 గంటల కాలేజ్ అంటే 6 గంటలకు లేచి అమ్మో అమ్మో ఎంత ఉద్యోగాలు అంటే మరి దేవుళ్ళు ఆనందించమంటే మరి ఏంటి మరి? ఇప్పుడు ఆదివారం అయితే మా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తామో, శుక్రవారం అమ్మో శనివారం ఈరోజు పరిచయలు ఉన్నాయి కదా, రేపు వారం అంతా ప్రార్థనలు ఉన్నాయంట. దేవుళ్ళు ఆనందిస్తారు. వీళ్ళు బట్టలు ఆనందించరు. వీళ్ళు సీరియస్గా తీసుకొని వర్తమానం ఈరోజు వీళ్ళు బట్టలు ఆనందించరు, వస్తువు కొనుక్కుంటే ఆనందించరు, ఇటు ఎవరికి ఆనందించరు, ఎవరన్నా వస్తే ఆనందించరు, ఎవరన్నా మాట్లాడతారు. ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. ఇవన్నీ నిజమైన ఆనందం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా రెండోసారి రిపీట్ చేసి మరి చెప్తున్నా, ఆనందించుడి. చాలు. ఎవరిలో ఆనందించమని చెప్తున్నాడు పౌలు గారు? అమ్మా ఎవరిలో? అయ్యా ఎవరిలో? ఎట్టి చెప్పండి. ఎవరిలో? స్నేహితులతోనా? ఫ్రీ ఫైర్లోనా? పబ్జీలోనా? ఇన్స్టాగ్రామ్లోనా? ఫేస్బుక్లోనా? వాట్సాప్లోనా? ముచ్చట్లోనా? పావుని సీరియల్లోనా? ఎక్కడ మరి ఆనందించేది? ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. హల్లెలూయా. ఏమండి, సింహాల్లో బోళ్ళు కూడా ఆనందించారు. ఎవరు? దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆనందించారు. ఎక్కడ? అగ్నిగుండంలో. మీకు ఇంత వేడి వస్తుంది, ఆనందించగలుగుతున్నారా? అమ్మో ఇది నొప్పండి, అది నొప్పండి. రేపు తెలిసింది 7 రోజులు చెప్తాగా. ఆనందించాలి. ఉత్తప్పుడు ఆనందం కాదు, సమస్యలైనా ఆనందించాలి. ఆమె కూర్చోమన్నా, అమ్మో ఫ్యాన్ గారు రాలేదన్నా, అంత ఆనందిస్తుంది. అయినా అమ్మో పాస్టర్ గారు మీరు ఎక్కడ కూర్చోబెడితే కూర్చుంటామంటుంది. మా అమ్మని నేను కూర్చుకుంటే అమ్మో గాలి ఆడదుగా, అమ్మో తలెత్తి చూడాలి ఇలా మిమ్మల్ని. నా ముసలి ఆడ కూర్చోవాలి, ఆడ గాలి రాదు. అమ్మ వచ్చిందా గాలి దోమలు కూడా కొడతాయి, చిక్కా కనిపించింది. ఆనందిస్తుండాలి, ఆనందించాలి. ప్రభువులో ఆనందించలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. దేవుళ్ళు మనం ఆనందించగలగారండి. సమస్యల్లో అగ్నిగుండులు వేసేసారు, షడ్రక్ మేషక్ ఆనందించారు. దానియేలు సింహాల బోన్లు వేసారు, ఆనందించగలిగారు. ఆది అపోస్తలులు చెరసాలలో వేసారు, ఆనందించగలిగారు. సమస్యలు శోధనలు అందరికీ వస్తాయి, అన్యులకి వస్తాయి, మనకి వస్తాయి. కానీ సమస్యలు శ్రమల్లో శోధనలు కూడా ఆనందించగలిగేవాడే ఆత్మీయుడు, నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. నీవు ఆత్మ ముగింపులకు వచ్చేసాను. నీవు ఆత్మ సంబంధం అయితే 3 లక్షలు యేసులో ఆనందిస్తా. ఏసీలో కాదు, యేసులో. బండి తోలితే ఆనందం, వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్. ఫోన్ చూస్తే ఆనందం, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఆనందం, ఏదైనా పరిచయం అయితే ఆనందం, ఏదైనా కొంటే ఆనందం, ఏదైనా వెళ్తే ఆనందం. ఈ ఆనందాలు పోవాలి. నేనంటే వీరి నామకు చూడండి, ఈ ఆనందాలు ఆనందిస్తున్నావు కాబట్టి దేవుళ్ళను ఆనందించలేకపోతున్నావు. ఏమన్నా పాట పాడారా? ఏం పాట పాడుతున్నాడో ఏంటో అనుకో. నువ్వు పాట పాడినప్పుడు ఎస్ రాజా నువ్వు ఎక్కిపించాలి.
ఆనందించాలి. పాస్టర్ గారు డబ్బు కొట్టు ఆనందించాలి, మీరు ఆనందించాలి ఆత్మలో, ఎవరు చూడకూడదు. ఇదే మరి ఆత్మీయ ఆరాధన. శ్రమలే అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే విశ్వాసం. అంతేనా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమల్లోనే ఆనందించగలగాలండి. ఇంకెక్కడ మనం ఆనందించగలగూడదు. నెంబర్ 4th పాయింట్, ఫస్ట్ ఏం చెప్పాను, ఒక ఆత్మీయుడికి ఉండే లక్షణం దేవునిపై. నెంబర్ 2, దేవుని చేత. ఈరోజు ఏమి వెళ్తావులే, బయట 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 సిట్ కూర్చో, పర్లేదులే. నేను నీ చేతగా నడిపించబడేది దేవుని చేత. స్తోత్రం చెప్పండి. పగలెళ్ళేవుగా 1:30, 2 అయిపోతుంది, ఇక్కడే అంతా చూస్తూ మళ్ళీ సాయంత్రం కూడా పెడుతున్నాడా? వాళ్ళ చేత నడిపించబడటం కాదు, దేవుని చేత నడిపించబడి వెళ్ళిపోతాడేటన్నాగా. హల్లెలూయా. అక్కడ గుర్తుంది, పాస్టర్ గారు చెప్పారు, పర్లేదు పాస్టర్ గారు మీరు ఏం చెప్పినా మా మేలు కోసమే. ఆనందించే వాళ్ళు అట్లా ఉంటారు. నెంబర్ 2, దేవుని చేత నడిపించబడతాడు. నెంబర్ 3, దేవుళ్ళు ఆనందిస్తాడు. అబ్బా ఒక్కొక్కసి వర్తమానం చెప్తే ఎంత బాగుండండి అనేవాళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఉంటారు మీరు వర్తమానానికి, తర్వాత ఇలా అయిపోతారు, తర్వాత ఇలా తర్వాత ఈ కాలాలు ఇటు వెళ్ళింది, తర్వాత ఇలా తిరుగుతారు, అలా తిరుగుతారు. ఆనందం. అదే ఫ్రీ ఫైర్ చూడు, ఫోన్ చూడు, అబ్బో ఎంత రాదు. ఆనందించాలి. నెంబర్ 4, ఒక ఆత్ముడు కూడా లక్షణం ఏంటో తెలుసా? చివరిగా అతడు దేవుని కొరకు జీవిస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయుడు అదే శరీర సంబంధం ఏం చేస్తాడు? దేవుని కొరకు జీవించడు. రోమిలకు రాసిన పత్రిక 14:8. రోమిలకు రాసిన పత్రిక 14:8. అమ్మ చదువమ్మా. మనము బ్రతికినను, అందరు తీయండి పేజ్ నెంబర్ కూడా చెప్పమ్మా. కొంతమంది లేటుగా రాసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూడకుండా ఉంటారు. స్పీడ్గా ఉండాలి. వర్తమానం అంటే టక్క పుస్తకాలు తీయాలి, బైబిల్ తీయాలి. రోమిలకు రాసిన పత్రిక 14:8. మనము బ్రతికినను, ప్రభు కోసం బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాము? చనిపోయినను. వీడే ఆత్మీయుడు. ఇక నువ్వు పరీక్షించుకును, ఆత్మీయుడుగా శరీర సంబంధం. ఒక ఆత్మీయుడు ప్రభు కోసం బ్రతుకుతాడు. ఉద్యోగం చేసుకుంటాడు, అయ్యా నీ కోసం బ్రతకాలి. చదువుకుంటాడు, నేను నీ కోసమే, నా జీవితం నీ కోసమే, శ్రమైన నీ కోసమే, బాధ అయిన నీ కోసమే, కష్టమైన నీ కోసమే. ఒక ఆత్మీయుడికి లక్ష్యం తెలుసా? అతను పని చేస్తానైనా, అతను ఏమి చేస్తున్నా, అతను ఎటు వెళ్తున్నా, నేను బతికేది ప్రభు కోసమే. నేను అంటాను, ఆఖరికి ఆ వ్యక్తి తింటున్నా కానీ ప్రభు కోసమే తింటాడు. అయ్యా ఏసన్న గారు అన్నారు, దైవజనులు ఏసన్న గారు, తింటున్న ఈ మొత్తులు కూడా మీకోసం ఉపయోగపడాలి అయ్యా. నా శక్తి ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు అయ్యా, నీ సేవలో వాడబడాలయ్యా. ప్రభు కోసమే బ్రతుకుతాడు. ఏ పని చేసుకున్నా నేను యేసు కోసం బ్రతుకుతాడు. వాక్యం చదువుకుని ఉండలేడు, ప్రార్థన చేసుకుని ఉండలేడు, స్వార్థ చెప్పుకుని ఉండలేడు. అందుకే మనం ఈ సంవత్సరం పాట రాసాం కదా, నా జీవితం నీ కొరకే, ఈ జీవితం కుట్టేవాళ్ళు కొట్టండి, నీ సేవకే, నా జీవితం నీ కొరకే, ఈ జీవితం నీ సేవకే. నేనండి అప్పుడు రాసుకున్నానండి పాట, ఇది అప్పుడు రాసుకున్నానండి. నా జీవితం ఏసీ కొరకే అని రాసుకున్నానండి. మొదటిది ఏంటిదండి? మొదటి చరణం, శ్రమ అయినను బాధ
నుండి నువ్వైనను మరణమైనను ఉన్నవైనను నీ ప్రేమ నుండి చెత్తమందరం శ్రమ అయినను బాధ అయినను ఉన్నవైనను నీ ప్రేమ నుండి కరువైనను మరణమైనను అది పాడండి. నీ ప్రేమ నుండి విడిపించలేదు, నీ ప్రేమ నుండి మరచలేదు, ఆ ప్రేమ నుండి నిజంగా విడిపించలేదు, నీ ప్రేమ నుండి మరచలేదు, ఆ ప్రేమ నుండి. నీకోసమేగా నా జీవితం, నీకోసమేగా ఈ జీవితం, నీ కొరకేగా నా జీవితం, నా జీవితం, నా జీవితం నీ కొరకే, ఈ జీవితం ఈ సేవకే. చుట్టుమందరం నా జీవితం మీరు చెప్పండి, నీ కొరకే ఈ జీవితం ఈ సేవకే. ముందుగానే ఎదిగి ఉన్నావు నన్ను, నిర్ణయించుకున్నావు నన్ను, పేరు పెట్టి పిలిచావు నన్ను, నీకు పని వాడిగా చేసుకున్నావు. ముందుగానే ఎదిగి ఉన్నావు నన్ను, అందుకే ఆపలేరు ఎవ్వరు ఈ పరిచయను, తుది గంటల వరకు వెళ్ళి ఈ సేవను. ఆపలేరు ఆపలేరు ఎవ్వరు ఈ పరిచయను, తుది గంటల వరకు వెళ్ళి ఈ సేవను. నా జీవితం, నా జీవితం నీ కొరకే, ఈ జీవితం ఈ సేవకే. నా జీవితం నీ కొరకే, ఈ జీవితం ఈ సేవకే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ పాట మన జీవితం అండి యేసే కొరకే. ఒక ఆత్మ సంబంధులు, నేను ఆత్మీయుణ్ణి, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అతనిలో కలిగే లక్షణాలు నెంబర్ 1 అతను దేవునిపై ఆధారపడతాడు. నెంబర్ 2 దేవుని చేత నడిపించబడతాడు. నెంబర్ 3 దేవుల్లో ఆనందిస్తాడు. నెంబర్ 4 దేవుని కొరకే బ్రతుకుతాడు. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిద్దాం. కృప ఈ విత్తనాలను